మట్టి మీద పడ్డాడా మడమ తిప్పని యుద్ధమే. అఖాడాలో అడుగు పెట్టాడా బాక్సాఫీస్ వద్ద విధ్వంసమే. ఆయనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రెడీగా ఉండండి, బాక్సాఫీస్ దగ్గర మరో సునామీ రాబోతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మట్టి కుస్తీకి దిగితే ఎలా ఉంటుందో ఊహించుకున్నారా? ఆ ఊహకందని ఊచకోతనే ఇప్పుడు పెద్ది రూపంలో రాబోతోంది. ఇది కేవలం బాడీ బిల్డింగ్ కాదు, ఇది ఒక నవశకానికి నాంది. చెర్రీ తన రక్తాన్ని చెమటగా మార్చి అఖాడాలో అడుగు పెడుతున్నారు. ఒక మాస్ జాతర మొదలవబోతోంది. వెండి తెరపై ఒక మెగా విస్ఫోటనం సంభవించబోతోంది. ఆ గర్జన వినిపించడానికి ముందే ఆ రూపం వెనుక ఉన్న కఠోర శ్రమ ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. అదే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది. రంగస్థలం లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత బుచ్చిబాబు సానా మళ్లీ పల్లెటూరి నేపథ్యాన్ని ఎంచుకున్నారు. కానీ ఈసారి స్టోరీలో ఉన్న పవర్, క్యారెక్టర్స్ లో ఉన్న వెయిట్ వేరు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 3 విభిన్న గెటప్స్ లో కనిపించబోతున్నారు. అందులో 3వ రూపం థియేటర్లో ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. అసలు ఆ లుక్ కోసం చరణ్ పడుతున్న కష్టమేంటి, ఆ అఖండమైన దేహ దారుఢ్యం వెనుక ఉన్న రహస్యమేంటి, ఈ వివరాలను స్వయంగా వెల్లడించారు ఆయన వ్యక్తిగత శిక్షకుడు రాకేష్ ఉద్యార్. బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ ను చెక్కిన అదే చేతులు ఇప్పుడు మన గ్లోబల్ స్టార్ ను ఒక దేశీ పహిల్వాన్ లా తీర్చిదిద్దుతున్నాయి. నార్త్ లో సల్లుబాయ్ తనకు ఎంత స్పెషలో, సౌత్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంతకంటే స్పెషల్ అంటూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక దర్శకుడు బుచ్చిబాబు విజన్ చాలా స్పష్టంగా ఉంది. చరణ్ ఈ సినిమాలో ఒక పక్కా లోకల్ మట్టి మనిషిలా, అఖాడాలో తలపడే పహిల్వాన్ లా కనిపించాలి. దానికోసం రామ్ చరణ్ తన దినచర్యను పూర్తిగా మార్చేశారు. వారంలో ప్రతి రోజు ఒక యుద్ధంలా సాగుతోంది వారి శిక్షణ. వారంలో సోమ, బుధ, శుక్రవారాల్లో ఉదయాన్నే ఫాస్టింగ్ కార్డియోతో శిక్షణ మొదలవుతుంది. అంటే ఖాళీ కడుపుతోనే కఠినమైన వ్యాయామాలు చేస్తూ ఆపై హెవీ వెయిట్ ట్రైనింగ్ తో కండరాలను ఇనుములా మారుస్తున్నారు. ఇక మంగళ, గురు, శనివారాల్లో కథ వేరేలా ఉంటుంది. ఆ రోజుల్లో కేవలం జిమ్ వర్కౌట్లు మాత్రమే కాదు, అచ్చమైన దేశీ కుస్తీ కసరత్తులు జరుగుతాయి. ఒక పహిల్వాన్ కు ఉండాల్సిన ఒడుపు, వేగం కోసం మొబిలిటీ వర్క్ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. భారీ గద్దలను తిప్పటం, సూర్య నమస్కారాలు చేయడం, బరువైన తాడులను లాగటం వంటి అఖాడా విన్యాసాలతో చరణ్ శరీరాన్ని ఒక ఆయుధంలా సిద్ధం చేస్తున్నారు. సాధారణంగా హీరోలు 6 ప్యాక్ కోసం కష్టపడతారు, కానీ చరణ్ ఇక్కడ ఒక యోధుడి ఆకృతి కోసం శ్రమిస్తున్నారు. పెద్ద మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా చెర్రీ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి బాలీవుడ్ టాప్ ట్రైనర్ రాకేష్ ఉద్యార్ హాట్ కామెంట్స్ చేశారు. కండలు పెంచడం ఈజీ, కానీ ఒక పాత్ర కోసం ప్రాణం పెట్టడం చరణ్ కే సాధ్యం. RRR తో గ్లోబల్ లెవెల్లో జెండా పాతిన మన మన్యం వీరుడు ఇప్పుడు పెద్దితో మట్టి వాసన వెదజల్లే మాస్ మ్యాజిక్ చేయబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం సినిమా కాదు, బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట. అఖాడాలో అడుగుపెట్టే పహిల్వాన్ కి స్వాగతం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. ఈ నేపథ్యంలో రాకేష్ ఉద్యార్ ఒక ఎమోషనల్ మాట చెప్పారు. బాలీవుడ్ లో తనకు సల్మాన్ ఖాన్ ఎలాగో, సౌత్ ఇండియాలో రామ్ చరణ్ అలాగే అని ఆయన కొనియాడారు. చరణ్ లోని క్రమశిక్షణ, అంకిత భావం చూస్తుంటే రాబోయే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సృష్టించబోయే విధ్వంసం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని సినీ వర్గాలు అంటున్నాయి. మట్టి వాసన, అఖాడా దెబ్బలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విశ్వరూపం వెరసి పెద్ది ఒక ఎపిక్ మూవీ కాబోతోంది. ఆ 3వ లుక్ ఏంటి, ఆ సర్ప్రైజ్ వెనుక ఉన్న అసలు రహస్యమేంటో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, ఒక మెగా మేక్ ఓవర్ హిస్టరీ. ఆ చరిత్ర సృష్టించడానికి రామ్ చరణ్ సిద్ధమవుతున్నారు.